నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. సో మార్నింగ్ నుండి ఇప్పుడు ఉన్నటువంటి వార్తలన్నింటిని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు అని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణ చేస్తూ ఉన్నారు. కానీ మల్లారెడ్డి మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇలా ఆ కేసులో 47 ఎకరాల 18 గుంటల అనే భూమి కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు. కానీ వైఆర్ టీవీ అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి విస్తురపోయే నిజాలను తీసుకొచ్చింది. మల్లారెడ్డి ఒక్కడే కాదు, దాని భూ కబ్జా విషయంలో మరికొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిగా మొదటగా వార్తలు చదివి వినిపించే ప్రయత్నం భాగంలో మాట్లాడుకుందాం, విశ్లేషణ చేసుకుందాం. మొదటగా దిశ డైనమిక్ 1 PM వార్తలు చూసుకున్నట్టయితే బాధ్యతలు స్వీకరించిన అమాత్యులు, సచివాలయంలోని ఛాంబర్లోకి ప్రవేశం, 33 జిల్లాల డిపిఆర్ఓలకు ఆధునితన కెమెరాలు. పొంగులేటి మంత్రులుగా 10 రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన పలువురు అమాత్యులు లాంఛనంగా ఆయా శాఖల బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక పూజలు చేసి సచివాలయంలో వారికి కేటాయించిన ఛాంబర్లోకి ప్రవేశించారు. డిప్యూటీ సీఎం ఫైనాన్స్, ఎనర్జీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క తదితరులు అంతా బాధ్యతలు తీసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. రాష్ట్రంలోని 33 జిల్లాల డిపిఆర్ఓలకు ఆధునితన కెమెరాలు. భువనగిరి జిల్లా రాయగిరిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్కు 10 ఎకరాల భూమి కేటాయింపు ఫైళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంతకాలు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా అనసూయ అలియాస్ సీతక్క కూడా బాధ్యతలను స్వీకరించారు. దాదాపు 10 రోజుల సమావేశంలో కనిపించిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ నిన్న సీఎం అధ్యక్షతన జరిగిన రివ్యూ మీటింగ్ హాజరు కాగా ఈరోజు సీతక్క బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కనిపించారు. ఇదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఉందో, గవర్నమెంట్కి సంబంధించినటువంటి 11 మంది మంత్రులు ఉన్నారు కదా, 11 మంది మంత్రులు కూడా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. వాళ్ళకి కేటాయించినటువంటి శాఖకు సంబంధించినటువంటి బాధ్యత చేపట్టారని కూడా దిశ డైనమిక్ 1 PM రాసుకుంటూ వచ్చింది. అదేవిధంగా గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎక్కడా కనిపించినటువంటి స్మితా సబర్వాల్ ఈరోజు సీఎం రివ్యూ మీటింగ్ హాజరయ్యారు. అదేవిధంగా ధనుసరి సీతక్క మంత్రివర్యులుగా ప్రమాణం చేసిన తర్వాత ఆమెతో పాటు రివ్యూ మీటింగ్లో కూడా అక్కడ కనిపించారని దిశ డైనమిక్ రాసుకుంటూ వచ్చింది. మళ్ళా కాకొచ్చాడు కేసీఆర్ డ్రాగన్ ఎలిఫెంట్. 10 రోజులుగా యశోదలో మెడికల్ ట్రీట్మెంట్. ఆసుపత్రి బెడ్ మీద కేసీఆర్ బుక్ రీడింగ్. ఇండియా, చైనా, అమెరికా అభివృద్ధిపై స్టడీ. జాతీయ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపైనే. ఇక ఆసుపత్రిలోని పుస్తకాలతో దోస్తిని కొనసాగిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. తనను సందర్శించేందుకు వచ్చిన వారిని ఓ వైపు పలకరిస్తూనే ఏమాత్రం సమయం దొరికినా వాటితోనే గడిపేస్తున్నారు. గతంలో ప్రగతి భవన్లో ఆయన టేబుల్పై 10ల సంఖ్యలో పుస్తకాలు ఉండేవి. జాతీయ అంతర్జాతీయ పరిణామాలపైన, అభివృద్ధి పైన, ఎకానమీ పైన నిత్యం అధ్యయనం చేసే కేసీఆర్ ఇప్పుడు తుంటి ఎముక శస్త్రచికిత్సతో 10 రోజులుగా యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఖాళీ టైంలో పుస్తకాలపై ఫోకస్ పెడుతున్నారు. రేపు ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జి. 10 రోజులుగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ రేపు డిశ్చార్జ్ అవుతున్నారు. నేరుగా ఆయన నందినగర్, బంజారా హిల్స్లోని నివాసానికి వెళ్లనున్నారు. ట్యాబ్లో ఈ పేపర్. పరిపాలన పరంగా రాష్ట్రాన్ని నడిపే బాధ్యత ఇప్పుడు లేకపోయినా ట్యాబ్లలో తెలుగు, ఇంగ్లీష్ ఈ పేపర్ను చదువుతున్నారు. ఐడిల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అనే నానుడికి తగినట్లుగా మెదడుని ఖాళీగా ఉంచకుండా చదవడంలో నిమగ్నం అవుతున్నారు. పలువురు ప్రముఖులు కేసీఆర్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చేతిలో ది డ్రాగన్ అండ్ ది ఎలిఫెంట్ అనే డాక్యుమెంట్ని చదువుతూ కనిపించారు. చైనా, అమెరికా దేశాల ఎదుగుదల, వాటి ఎకానమీ ఇంప్రూవ్ కావడం, థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉండి డెవలపింగ్ నేషన్గా ఉన్న ఇండియా పురోభివృద్ధిపై కంపారేటివ్ స్టడీస్తో విశ్లేషణగా వచ్చిన డాక్యుమెంట్ని చదువుతున్నారు. నిన్న ఏదైతే కొంతమంది ప్రముఖులతో మాట్లాడితే కేసీఆర్ కొంత మేరకు యశోద హాస్పిటల్లో ఉన్నాడు కదా, యశోద హాస్పిటల్లో ఖాళీగా ఉండడు, ఏదో ఒక వ్యూహం పన్నిస్తూ ఉంటాడు, రచిస్తూ ఉంటాడు. రాష్ట్ర రాజకీయాల మీద, అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల మీద కూడా
కేసీఆర్కి సమగ్రంగా ఒక వ్యూహం ఉండి ఉంటుంది. ఆ వ్యూహంలో భాగంగా ఒకవేళ ఆయనకు ఆ యొక్క చిన్న యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే మాత్రం ఆయన ఆలోచించే దారి నుంచి తప్పుతుండే. కానీ ఆ యశోద హాస్పిటల్లో గత 10 రోజులుగా ఉన్నటువంటి ఆయన ఎవరు చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో ఆయన మైండ్ మొత్తం రాష్ట్ర రాజకీయాల మీద, దేశ రాజకీయాల మీద పడినట్టుగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఆయన వ్యూహకర్త, ఒక మంచి స్ట్రాటజిస్ట్ అని కూడా రాజకీయ విశ్లేషకులు, ఆయనతో పాటు ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఎందుకు ఫామ్ హౌస్కి వెళ్తలేడు కేసీఆర్? ఎందుకు ఫామ్ హౌస్కి వెళ్తలేడు కేసీఆర్ అంటే, కేసీఆర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కేసీఆర్ డైరెక్ట్ హాస్పిటల్ నుంచి నందినగర్ పోతున్నాడు. నందినగర్ అందరు అనుకోవచ్చు ఏంది నందినగర్ ఇల్లు స్టోరీ ఏంటంటే, ఫామ్ హౌస్కి వెళ్ళటం లేదు. 1999లో జరిగిన ఘటన తర్వాత ఆయన కోలుకోవడానికి కారణం ఈ నందినగర్ ఇల్లు. తర్వాత 2000 సంవత్సరంలో ఆయన తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన ఇల్లు నందినగర్. 2001 టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా రూపకల్పనకి కారణం ఈ నందినగర్ ఇల్లు. మళ్ళా ఆడ పెద్దగా ఈ నందినగర్ ఇల్లు కదా, ఇక్కడ టిఆర్ఎస్. ఒకసారి ఈ ఇంట్లో ఏం జరిగినాయో కూడా మాట్లాడుకుందాం. ఇది ఒక 2 BHK ఫ్లాట్. ఈయన షాద్నగర్ దగ్గరలో, శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ఫామ్ హౌస్ అమ్మేసుకొని ఈ యొక్క నందినగర్ ఇల్లును కొన్నాడు. అప్పట్లోనే ₹1 కోటి వెదించి కొన్నటువంటి ఫ్లాటు ఇది. 2 BHK ఫ్లాటు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఇక్కడికి వచ్చినాక అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తనుంది. ఎందుకంటే యశోద హాస్పిటల్ లాంటి పెద్ద ప్రాంగణం ఉన్న కానీ ట్రాఫిక్ జామ్ అయింది. గతంలోనే టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం 2001లోనే అక్కడ సర్పంచులు కానీ, జెడ్పీటీసీలు కానీ వీళ్ళందరూ కూడా వస్తే కేసీఆర్ ఇంటి దగ్గర పార్కింగ్ ఉండకపోతుండే, నిలబడడానికి జాగా ఉండకపోతుండే. మరి ఎందుకు ఈ నందినగర్ ఇంట్లోనే రాజకీయం రచించడం? 99 మాట్లాడుకున్నాం కదా. 1999లో ఆయన చాలా ఎదురు దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి. 2001 నుండి ఆ ఇంట్లో జెండా పింక్ కలర్ ఏదైతే ఉందో, పింక్ కలర్ జెండా దానికి పురుడు పోసింది, తెలంగాణ టిఆర్ఎస్ పార్టీకి పురుడు పోసింది ఇదే ఇల్లు. అదృశ్యంగా భావించేటువంటి ఈ ఇల్లు, నందినగర్ ఇల్లు, ఆయన చాలా వరకు ఈ ఇంటిని బాగా నమ్ముతున్నాడు. ఎందుకంటే మరోసారి ఎలా రాజకీయంగా పై ఎత్తేయాలి అంటే కేసీఆర్ను మించినోరు లేరని ఆయనతో పాటు సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఆయనతో పనిచేసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి నిజానికి కూడా కేసీఆర్ అంత పెద్ద వ్యూహకర్త అయితే మరి ఎందుకు ఓడిపోయారనే ప్రశ్న తలెత్తొచ్చు. కానీ కేసీఆర్ ఒక మంచి వ్యూహకర్త మాత్రమే, అడ్మినిస్ట్రేషన్ కాదు, రాజకీయ నాయకుడు పరిపాలించలేడు. ఆయనకున్నటువంటి 13 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి తెలంగాణ ఉద్యమం అందరికి తెలిసిందే. కానీ 2014 తర్వాత మరో కేసీఆర్ను చూపించాడు. ఆ నందినగర్ ఇల్లుకు మాత్రం అబ్సల్యూట్లీ ఆ ఇల్లుని మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాం, అందుబాటులో ఉంటే, అక్కడ మాకు పర్మిషన్ ఉంటే. ఈయన ఏం చేసిందంటే చైనా అమెరికా అభివృద్ధిపై స్టడీ చేస్తుండు. అంటే జాతీయ రాజకీయాల మీద గురి పెట్టిండు కేసీఆర్ అనేది క్లియరు. ఇక్కడ గజ్వేల్ నుంచి ఆయన మన మెదక్ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది అని ఆయన అసెంబ్లీలో విపక్షంగా కూర్చొని గవర్నమెంట్ అయినటువంటి
గవర్నమెంట్ అయినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఆయన చెప్పలేని పరిస్థితిలో ఉంటాడు కాబట్టి ఆయన చెప్పినా కూడా కొంత మేరకు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి జరిగినటువంటి ఏమైనా జరుగుతుందేమో అనే భయంతో కూడా ఆయన ఎంపీకి అవకాశం ఉంది. ట్యాబ్లో ఈ పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు, తెలుగు పేపర్లు ఆల్రెడీ ఇన్ని వేల పుస్తకాలు చదివినని చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పుడు మరోసారి పుస్తకాలను తెరవేస్తున్నాడు. ఇదంతా సింపతి రాజకీయం అని కొంతమంది విశ్లేషకులు అంటుంటే, లేదు కేసీఆర్కి బయట ఉంటే సమయం దొరకదు, సమయం దొరకగానే హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్న ఆయనకు జరిగిన దానికి మేము బాధగా ఫీల్ అవుతున్నాం, కానీ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నా కూడా హాస్పిటల్లో ఉండి ఆయన వ్యూహం రచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మాకు దీని గురించి పూర్తిగా తెలుసు కాబట్టి మేము దీని గురించి మాట్లాడుతున్నామని కూడా మాతో పాటు వైఆర్ టీవీతో కొంతమంది పంచుకున్నటువంటి విషయం. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం. స్పీకర్గా గడ్డం ప్రసాద్ బాధ్యతలు. తొలుత ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రోటెం స్పీకర్. శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవమైనట్లు ప్రకటన. అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం అసెంబ్లీ సెషన్స్ మొదలైన వెంటనే ప్రసాద్ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఆ తర్వాత స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేటీఆర్ తదితరులు గౌరవపూర్వకంగా ఆయనను స్పీకర్ చైర్లో కూర్చోబెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష సభ్యులు అభినందనలు తెలిపారు. అనంతరం స్పీకర్కు ధన్యవాద తీర్మానంపై వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతూ స్పీకర్కు అభినందనలు తెలిపారు. గడ్డం ప్రసాద్ను ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. గడ్డం ప్రసాద్ను స్పీకర్గా అనౌన్స్ చేయకముందు పలువురు ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, పద్మారావు, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాణం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం శాసనసభాపతి అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు. ఆల్రెడీ స్పీకర్ ఎన్నిక అనేది ఏకగ్రీవం అయిపోయింది. ఎన్నిక తర్వాత ఆయనకు కంగ్రాచులేషన్ చెప్తూ కూడా ఆయనతో ఉన్నటువంటి సత్సంబంధాల గురించి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ప్రభుత్వమే కానీ, ప్రతిపక్షమైన లీడర్లు కానీ కొంతమంది ఆ రోజు ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రోటెం స్పీకర్గా ఉంటే మేము చెయ్యము అని కూడా బీజేపీకి సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాకుండా ఉంటే ఈరోజు వాళ్ళతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ కొంతమంది నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి ధన్యవాద సభ అయిపోయిన తర్వాత రేపటికి అసెంబ్లీని అనేది వాయిదా వేశారని కూడా దిశ డైనమిక్ రాసుకుంటూ వచ్చింది. గొప్ప వ్యక్తి స్పీకర్ అయ్యారు. స్పీకర్కు ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గొప్ప వ్యక్తి సభకు స్పీకర్ అయ్యారని కొనియాడారు. అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ప్రసాద్ స్పీకర్గా ఎన్నికవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఏకగ్రీవం కావడానికి సహకరించిన బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ సభ్యులు కూడా పరోక్షంగా సహకారాన్ని అందించారన్నారు. స్పీకర్ నాయకత్వంలో మంచి చర్చలు జరగాలని, సభ్యులందరూ హక్కులను కాపాడుకోవాలని ఆకాంక్షించారు. కింది స్థాయి ఎంపీటీసీ, ఎంపీపీ సంబంధించినటువంటి ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ఈరోజు ఒక గొప్ప పొజిషన్కి రాగలిగారు. ఒక గొప్ప వ్యక్తి స్పీకర్ అయ్యారు. ఏదైతే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంఐఎం సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, సిపిఐకి సంబంధించినటువంటి ఒక్కరే ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు వీళ్ళందరూ ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తే పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 8 మంది కూడా సపోర్ట్ చేశారు. అందుకు కూడా ఈ స్పీకర్ నాయకత్వంలో సభ అంతా సజావుగా సాగాలి, అందరికీ విలువలతో కూడినటువంటి అసెంబ్లీని ప్రజల కోసమే పనిచేపిద్దామని కూడా సీఎం రేవంత్ రెడ్డి రాసుకుంటూ వచ్చారు. పరిష్కారానికి సలహాలు ఇవ్వాలి. స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్ చేనేతల సమస్యలను పరిష్కరించారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై లోతైన చర్చ జరిగేందుకు సభ్యులందరి గౌరవం కాపాడుతూనే పరిష్కారం దిశగా సలహాలు ఇవ్వాలని కోరారు. గడ్డం ప్రసాద్తో కలిసి పనిచేసినందుకు గర్విస్తున్నాను. ఆల్రెడీ గతంలో ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో చేనేత మంత్రిగా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ ఆ రోజు చేనేతలకు సంబంధించినటువంటి దాని గురించి కూడా చాలా కష్టపడ్డారు. ఇప్పుడు సభలో అంత సజావుగా సాగాలి, సజావుగా సాగిన తర్వాత ఏదో ఏ ప్రశ్న ఉన్నా కూడా దానికి జవాబు అనేది వెతికి మాకంటూ ప్రజలకు వెన్నుదన్నుగా ఉండాలని కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చెప్పుకుంటూ వచ్చారు.
కేసీఆర్ ఏకగ్రీవానికి ఆదేశించారు. స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్కు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అభినందనలు తెలిపారు. కేసీఆర్ ఆదేశాలతో ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ సహకరించిందన్నారు. ఎంపీటీసీ స్థాయి నుంచి స్పీకర్గా ఎదిగిన గడ్డం ప్రసాద్ జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆల్రెడీ ఇక్కడ ప్రభుత్వం నుంచి ప్రతిపక్షానికి వెళ్ళినటువంటి కేటీఆర్ మాజీ మంత్రి ఎంపీటీసీ స్థాయి నుంచి ఈరోజు స్పీకర్ స్థాయిగా వెదిగినటువంటి గడ్డం ప్రసాద్ లాంటి జీవితాలు యువత ఆదర్శంగా తీసుకోవాలంటూ కూడా అదొక విధంగా ఏదైతే ఏకగ్రీవం ఎన్నిక ఉందో దాన్ని కేసీఆర్ ఆదేశాల మేరకే గడ్డం ప్రసాద్ గారి ఏకగ్రీవం అయింది, మేము కూడా సపోర్ట్ చేయడం జరిగింది, అది కేసీఆర్కి సంబంధించినటువంటి విషయం కూడా ఉంది అని కూడా కేటీఆర్ చెప్పుకుంటొచ్చారు. మరోసారి ఐటీ దాడుల కలకలం. హైదరాబాద్లో కొనసాగుతున్న సోదాలు, రియల్ ఎస్టేట్ కంపెనీలే టార్గెట్. హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు జరుగుతున్నాయంట. మరి దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు, అన్ని విషయాలు కూడా బయటికి రావాలి. ఆ భూమితో నాకు సంబంధం లేదు, ఇది ప్రభుత్వ కక్ష సాధింపు కాదు, కేసు నమోదైంది, కోర్టును ఆశ్రయిస్తా. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆ 47 ఎకరాల భూమితో కానీ భూ కబ్జాతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు ఆయన గురువారం స్పందించారు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కాదని అన్నారు. కేసు నమోదైన విషయం వాస్తవమని, తాను కూడా కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. కాగా మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామం పరిధిలో తమ భూములను మల్లారెడ్డి ఆయన అనుచరులు కబ్జా చేశారని పలువురు గిరిజనులు గతంలో ఫిర్యాదు చేయగా బుధవారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఏదైతే మూడుచింతలపల్లి మండలం కేశాపురం గ్రామానికి సంబంధించినటువంటి గిరిజనులు భిక్షపతికి సంబంధించినటువంటి వాళ్ళ నాన్నగారు సంపాదించినటువంటి 47 ఎకరాల 18 గుంటలు ఏదైతే ఉందో ఆనాడు భిక్షపతి, ఇప్పుడు ఎవరైతే కేసు ఫైల్ చేశారో ఆనాడు భిక్షపతి వాళ్ళ తండ్రిని నరికి, అంటే ఎవరు చంపారో తెలియదు కానీ నరికి చంపారని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకుంటారు. వైఆర్ టీవీతో ఎక్స్క్లూజివ్గా వాళ్ళు మాకు చెప్పినటువంటి విషయము. ఇదే మల్లారెడ్డికి సంబంధం లేదు అని ఆయన చెప్తా ఉన్నాడు కదా. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్తో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవరి మీదకి షిఫ్ట్ అయిందంటయ్యా మల్లారెడ్డి గారి మీద అయితే, నిజానికి కూడా మల్లారెడ్డి గారి పేరు మీద అయితే లేదు అది. కానీ ఎవరి పేరు మీద ఉందంటే సిఎంఆర్ ఇన్ఫ్రా మీదకి పోయింది. ఇంకోటి స్నేహ ఫార్మ్స్ సిఎంఆర్ ఇన్ఫోటెక్చర్ కానీ సిఎంఆర్కి సంబంధించినటువంటివి కానీ ఎవరివయ్యా అంటే మల్లారెడ్డి ఎమ్మెల్యే. సరే మీ మీద లేకపోవచ్చు కానీ ఈ సిఎంఆర్ అనేటోళ్ళు ఎవరు? సెయింట్ మార్టిన్స్ ఎవరిది? మల్లారెడ్డి యూనివర్సిటీ ఎవరిది? మల్లారెడ్డి. సిఎంఆర్ యూనివర్సిటీ ఎవరిది? మల్లారెడ్డి. సిఎంఆర్ హాస్పిటల్ ఎవరిది? మల్లారెడ్డి. మరి సిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరిది? మల్లారెడ్డిదే, ఎవరిది కాదు. ఈయన పెద్ద భాగస్వామి, ఈయనతో పాటు 9 మంది బినామీలు. దాంట్లో రెడ్డిలు ఉన్నారు. మళ్ళీ దీనిలో ఈ కాగా ఏం చేసిందంటే అక్కడ బినామీలతోటి 20 లక్షల రూపాయలు ఎంఆర్ఓ వాణిరెడ్డికి ఇచ్చారు అని శ్రీనివాస్ రెడ్డి, ఎవరైతే ఈయన బినామీ ఉన్నాడో శ్రీనివాస్ రెడ్డి ఆ గిరిజనులతో చెప్పిండట. వాళ్ళ తన రికార్డింగ్ కూడా ఉండే కానీ బయట పెట్టడానికి కొంచెం వాళ్ళు సంకోచించారు. వాళ్ళకు కొంచెం భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ వాళ్ళకి భయం పెడదామని చెప్పి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మరి నీది కాదు నువ్వెందుకు? ఈయన మరొకటి విషయం ప్రజలరా, ఇది ప్రభుత్వ కక్ష సాధింపు కాదు అంటుండు. అంటే మల్లారెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్న వైరల్ అవుతున్నటువంటి విషయాల్లో కూడా ఇదొక నిజమే అనిపించే వార్త. 47 ఎకరాల 18 గుంటలు, ఎకరానికి 4 కోట్లు. ఎన్ని పైసలయ్యా? నాకు సంబంధం లేదు, కోర్టును ఆశ్రయిస్తా అంటే ఇప్పుడు వాళ్ళకు పాపం
ఈరోజు మేము బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు 75 నుండి 80 సంవత్సరాల ఉన్నటువంటి భిక్షపతి నాయక్ ఎవరైతే ఉన్నారో, కేతాబాద్ భిక్షపతి నాయక్ ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్ ముందల పడిగాపులు కాస్తా ఉన్నాడు. ఏంటి ఎందుకు ఈ వయసులో అయింది కష్టం అంటే, నేను ఎట్లా అనుభవించలేకపోయినా మా అయ్య సంపాదించిన భూమిని, నేను ఎట్లా దాన్ని ఉనికి ఉంచుకోలేకపోయినా నా తల్లిదండ్రులు సంపాదించింది. ఆ రోజు నా నాయనని చంపినందుకు ఈరోజు మేమందరం 9 మంది అన్నదమ్ములం, 7 మంది అక్క చెల్లెలం ఉన్నటువంటి మా నాయనకు 2 భార్యలు, మేమిద్దరం అందరం బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది భయపడి. మా అమ్మోళ్ళు భయపడి తీసుకుపోయారు. ఆ రోజు మిగిలిపోయినటువంటి లంబాడి దిబ్బా అనే ప్లేస్ని వీళ్ళు కబ్జా చేశారు. ఈడ ముఖ్యంగా ఇంకోటి మాట్లాడుకోవాలి మిత్రులారా, అదేంటంటే స్నేహ కోళ్ళు నితిన్ రెడ్డి హీరో కనిపిస్తాడు చూసినావా, స్నేహ ఫార్మ్స్ ఒక అదేంది మన ఏరోప్లేన్ లాంటిది వస్తుంది, టక్కుమని చెప్పి చికెన్ ఇచ్చిపోతుంది. స్నేహ ఫార్మ్స్ అని కూడా స్నేహ చికెన్ దీంట్లో ప్రధాన భాగస్వామి ఎవరైతే భిక్షపతి ఉన్నారో ఆ భిక్షపతికి సంబంధించినటువంటి భూమి సిఎంఆర్తో పాటు స్నేహ కంపెనీ మీదకి పోయినాయి. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ఈ స్నేహ కంపెనీ మీదకి ఎప్పుడు జరిగినాయి అంటే మధ్యరాత్రి ఎవరైతే ఈ భిక్షపతికి సంబంధించినటువంటి అక్క కొడుకు శివుడు, మామయ్య మన భూమి మనకు వచ్చేటట్టు నేను చేస్తా, నన్ను నమ్ము అని చెప్పి పాపం మీ భిక్షపతికి సగం కళ్ళు కనిపించవు, నమ్మిండు. అక్క కొడుకు కదా నాకు హెల్ప్ చేశాడేమో అని చెప్పి ఈ లంగ ఏం చేశాడంటే మల్లారెడ్డి సిఎంఆర్ కాడ డబ్బులు తీసుకొని సొంత మేనమామను మోసం చేసిండు. మోసం చేసిండు. మధ్య ఎలక్షన్ సీజన్ నడుస్తుంది కదా మిత్రులారా, 11 గంటల సమయంలో భిక్షపతి తోటి వేలుముద్ర లేపించుకొని దీనికి సంబంధించినటువంటి దాని గురించి పొద్దుగాల ఏడుకోయిన రాత్రిపూట ముసలాయన అనే వాళ్ళకి సంబంధించినటువంటి మనవాళ్ళు కానీ కొడుకులు కానీ అడిగితే నైట్కి ఇట్లా శివుడు బావ వచ్చిండు, శివుడు బావ తీసుకొని పోయిండు, నాకు ఇట్లా మన భూమి మనకి అంటే రాత్రిపూట నీతోటి ఏం చెప్పించిర్రు అని గట్టిగా అడిగితే నాతోటి తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించిర్రు అని ఆ ముసలి వ్యక్తి ఆ పెద్ద మనిషి అడిగి చెప్పిండంట. 3 లక్షల రూపాయలు ఇచ్చామన్నారు కదా, ఎవరికి ఇచ్చిరని గల్లా పట్టుకొని అడుగుతాం మేము, ఎవరికి ఇచ్చిరని చెప్పమను, ఏ నా కొడుకు ఇచ్చిరని అడగమంటారు వాళ్ళు. దీనికి సమాధానం ఏం చెప్తారు? నాకు సంబంధం లేదు కదా అంటే ఎట్లా? కేటీఆర్కు రాజకీయ ముఖ్యంగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆరోపణలు అవన్నీ నిజాలే. సిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పేరయింది వాళ్ళు మా గుడ్కా చూపించినటువంటి పరిస్థితి. తగిన చర్యలు తీసుకోవాలి. పాపం 75 సంవత్సరాల టైంలో ఆయన ఇంట్లో కూర్చొని పిల్లలు తెచ్చిపెడితే తినే సమయంలో ఆయన పోలీస్ స్టేషన్లు జడ్జిల కోట్ల చుట్టూ తిరుగుతుంటే బాధ అయిపోయింది. ప్రజలారా గమనించండి. కానీ ఈయనను ఎందుకు మళ్ళీ ఇంకోసారి మేడ్చల్లో గెలిపించారో ఇంకా అర్థం కాని పరిస్థితి. కేటీఆర్కు రాజకీయ జ్ఞానం లేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ల హామీల అమలుపై చర్చకు సిద్ధమా? మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్. పొన్నమన్న అయితే రోజుకొకరు వేసుకుంటుండు, ఈరోజు కేటీఆర్కి అయింది మూడింది. కేటీఆర్కు రాజకీయ జ్ఞానం ఉందనుకున్నా, కనీసం వాళ్ళ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇచ్చిన ప్రకటన చూసైనా అవగాహన తెచ్చుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వారం గడవక ముందే మేమిచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అదే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని హామీలు ఇచ్చి ఎన్ని అమలు చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తాము ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని పేర్కొన్నారు. 6 నెలల వరకు కాంగ్రెస్ ప్రభుత్వమై విమర్శన చేయొద్దని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. తాము ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రభుత్వం కూలిపోతుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. ప్రజా తీర్పుతోనే తాము అధికారంలోకి వచ్చామని, ఎవరి దయాదాక్షిణ్యాలతోనూ అధికారంలోకి రాలేదని పొన్నం ప్రభాకర్ అన్న రోజుకొకరిని వేసుకుంటుండు.
రోజుకొక నేమ్ వేసుకుంటున్నా అంటే కేటీఆర్కి కనీసం 10 ఏళ్ళ అవగాహన ఉంది. అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయనకు రాజకీయ అవగాహన ఉందని నేను అనుకున్నా, కానీ ఆయనకి ఎలాంటి అవగాహన లేదు. మళ్ళా కాబోయే అంటే బీఆర్ఎస్ పార్టీకి ఆయన యువరాజు కదా, ఆయనకు ఎలాంటి అవగాహన లేదు. ఎందుకు అంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎల్బీ నగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డికి ఉన్నటువంటి అనుభవం కూడా లేదు. ఇంకా 6 నెలలు సంవత్సరం లోపు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ పై విమర్శ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయి కొత్తగా అయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మేము ప్రమాణ స్వీకారమే చేయలేదు. కడియం శ్రీహరి స్టేషన్ కాన్పూర్కి సంబంధించినట్టు కడియం శ్రీహరి నేను ఈసారి ప్రభుత్వం కూలిపోతుందని ఎట్లా అంటారు అని కూడా ప్రభాకరణ ఫైర్ ఎత్తుకుంటూ వచ్చారు. అదేవిధంగా అయ్యప్ప షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం. కామారెడ్డిలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అది గత అర్ధరాత్రి కామారెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో అయ్యప్ప షాపింగ్ మాల్లో అయితే లోపల సామాగ్రి కాలిబూడిదైంది, ఫైర్ అని. దేనివల్ల అయిందో కూడా ఎంక్వైరీ చేస్తున్నారంట. ఆడపిల్లని కాల్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల ఘాతకం. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఘటన. మానవత్వం మంటగలిపేలా ఓ అమానుష ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సదాశివనగర్ పరిధిలో ఇవాళ చోటు చేసుకుంది. బొంపల్లి గ్రామ శివారులోని కెనాల్కు అతి సమీపంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆడపిల్లను అతి దారుణంగా కాల్చివేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సదాశివనగర్ సిఐ రామన్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీం వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు. చెత్తనా కొడుకులు ఇచ్చారు. ఇలాంటి చెత్తనా కొడుకులను ఆడపిల్ల అంటే మన ఇంట్లో మనిషి, ఏ ఆడపిల్ల అయితే ఏముంది, కానీ ఇలాంటి చెత్తనా కొడుకులు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఈ చెత్తనా కొడుకులకు దొరకక ఏం చేస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఇలాంటి సైకో నా కొడుకులు ఉన్నారు. వాళ్ళని ఇమీడియట్గా శిక్షించి ఇమీడియట్గా వాళ్ళనిపై చర్యలు తీసుకొని అలాంటి ఉరేసి చంపేసేయాలి వాళ్ళని. ఎందుకంటే మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, వాని ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, కానీ ఇలాంటి చెత్తనా కొడుకులను ఎంకరేజ్ అయితే చేయొద్దని గవర్నమెంట్ మీద అయితే ఆదేశిస్తూ ఉన్నాము, వినతి చేసుకుంటా ఉన్నాం. రైట్ మిత్రులారా, ఇగో 2PM సంబంధించినటువంటి వార్తలు చూసుకున్నట్టయితే 8 మందిపై సస్పెన్షన్ వేటు. లోక్సభలో ఘటన నేపథ్యంలో V6 డిజిటల్కి సంబంధించినటువంటి వార్త ఇది. 2PM ఎడిషన్. 8 మందిపై సస్పెన్షన్ వేటు. లోక్సభలో ఘటన నేపథ్యంలో పలు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇందుకు భద్రత వైఫల్యమే కారణమని భావిస్తున్న లోక్సభ సచివాలయం 8 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఎంపీలు ప్రవేశించే మఖద్వారం నుంచి ఇతరులను అనుమతించడం లేదు. మీడియా పైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముందస్తు భద్రతా చర్యలు తీసుకొని ఇచ్చిన పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి రాణిస్తున్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని లోక్సభ అధికారులు తెలిపారు. అదే నిన్న జరిగినటువంటి అమానుష ఘటన, దుండగులు చేసినటువంటి 5 మంది దుండగులు చేసినటువంటి దానికి ఇక్కడ 8 మందిపై సస్పెన్షన్ వేటుడికి వేశారంట. అదేవిధంగా మీడియాపై కూడా ఆంక్షలు పెట్టారని V6 డిజిటల్ రాసుకుంటూ వచ్చింది. త్వరలోనే మేడిగడ్డ సందర్శన. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ పిల్లర్లు కుంగడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. ఈ విషయమై ఇవాళ అసెంబ్లీ ఆవరణలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారుల నుంచి తెప్పించుకుంటామని, త్వరలోనే బ్యారేజీని సందర్శిస్తామని ఉత్తమ్ చెప్పారు. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడతానని అన్నారు. ఎప్పుడు అక్కడికి వెళ్తామనేది త్వరలో ప్రకటిస్తామని. అంటే కొంతమేరకు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలను ప్రజలైతే నమ్మడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులైతే హడావిడిగా ఉంటుంది, హడావిడిగా ఉండి చక్క ఉరుకులాడుతుంటుంది. కానీ తర్వాత సైలెంట్ అవుతుంది. ఒక 3 నెలలు 4 నెలలు అయినాక ఆ ప్రభుత్వం లేకని ఆ ప్రభుత్వం కంటే కొంచెం బెటర్గానే ఇది పనిచేస్తుంది అనుకుంటారు. కానీ మేడిగడ్డకు సంబంధించి అంటే ఎన్నికల సమయం కంటే ముందు ఎన్నికల సమయంలో అంటే రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఏసీసీ సభ్యుడు, ఆయన డైరెక్ట్ ఇక్కడ వచ్చి కుంగిపోయిన దాన్ని చూసేంత వరకు కూడా ఇక్కడ రాష్ట్ర నాయకులు నిద్రపోతున్నటువంటి సమయాన్న వీళ్ళందరూ కూడా ఈరోజు దీన్ని చేస్తా అంటే చెయ్యాలి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయాల్లో నమ్మడం లేదని కూడా కొంతమేరకు తెలుస్తున్నటువంటి వార్త. ఇక్కడ కాంగ్రెస్లోకి షర్మిల. కర్ణాటక నుంచి రాజ్యసభకు తెలంగాణలో తమ పార్టీకి వైఎస్ షర్మిల బేషరతుగా మద్దతు ప్రకటించి ఎన్నికల నుంచి తప్పుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆమె త్యాగానికి ప్రతిఫలం కట్టబెట్టాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల క్రియాశీలక బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరుగుతుంది. వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉన్న డికే శివకుమార్, సిద్ధరామ లాంటి వారు ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కంటే ముందు ఆమె దాదాపు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసింది. వైఎస్ఆర్టీపీ అని తెలంగాణ పార్టీస్ పెట్టుకొని తెలంగాణలో ఒక చరిత్రని సృష్టిస్తాను, నేను కాబోయే ముఖ్యమంత్రి, మేమే అధికారం రాబోతా ఉన్నామని కొన్ని చెప్పిన తర్వాత పాదయాత్ర చేసిన తర్వాత కూడా కొంతమంది నాయకులు, బలమైన నాయకులు కూడా వైఎస్ఆర్టీపీలో చేరారు. చేరిన తర్వాత కూడా వైఎస్ షర్మిల లాస్ట్ మూమెంట్లో వెనుకడుగేయడం, అదేవిధంగా ఆమె పోటీ చేస్తే ప్రభుత్వ ఓటు చీలిపోయే అవకాశం ఉంది, అక్కడ మళ్ళా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది, కాబట్టి నేను మళ్ళీ ఒకసారి అక్కడ రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా చర్చలు చేసినటువంటి వైఎస్ షర్మిల లాస్ట్కి మరి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుందా లేదా అనే తరుణంలో కాంగ్రెస్ పార్టీకి విలీనం చేయకుండా బేషరతుగా పూర్తి మద్దతు ఇచ్చింది. మేము ఇక్కడ ఏదైతే టీజేఎస్ కోదండరాం రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే టీజేఎస్ ఉందో ఆ పార్టీ కూడా మేము ఎక్కడ మాకు సీట్లు ఏమొద్దు, మేము బేషరతు సపోర్ట్ చేస్తా ఉన్నాం, మేము మాకు ఎక్కడ బలం ఉంటే అక్కడ కాంగ్రెస్ ఓట్లేమని చెప్పి కూడా చెప్తామని కూడా వీళ్ళందరూ చెప్పడం. అదేవిధంగా కర్ణాటకకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి పూర్తిగా అత్యంత సన్నిహితులు కావడంతో ఈమె ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి క్రియాశీలక పాత్ర పోషించింది. కాబట్టి ఇక్కడ ఆమెకు తనకంటూ న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానం ఆలోచిస్తున్న దిశగా నడుస్తూ ఉంది. మరి కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించే అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడైతే ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి పడుకున్నటువంటి పరిస్థితిలో ఉంది. వైఎస్ షర్మిలకి ఇస్తే ఏమన్నా ఊపు వచ్చే అవకాశం ఉంది, అక్కడ వైసీపీని అటాక్ చేసే అవకాశం ఉంది. వైఎస్ షర్మిల అయితే వైఎస్ వర్సెస్ వైఎస్, షర్మిల బ్రదర్ వర్సెస్ సిస్టర్గా రాజకీయం రగలబోతా ఉంది. అక్కడ మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రధాన పదవిని అయితే షర్మిలకు కట్టబెట్టే యోచనలు అయితే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకరించారు. అసెంబ్లీ తొలి రోజు సమావేశాలను బహిష్కరించిన ఈ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ప్రమాణం చేశారు. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలెడ్ మహేశ్వర్ రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, ముదోల్ ఎమ్మెల్యే రామ్రావు పవర్ పటేల్, ఆర్మూర్ నుంచి గెలిచిన పైడి రాకేష్ రెడ్డితో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్గా ఎంపిక చేయడంతో ఆయన ముందు ప్రమాణం చేయకూడదని బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. రెగ్యులర్ స్పీకర్గా గడ్డం ప్రసాద్ బాధ్యతలు స్వీకరించడంతో ఇవాళ ప్రమాణ స్వీకరించారు. ఈ ఎమ్మెల్యేలం అంతా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందీలో ప్రమాణం స్వీకరించిన ఎమ్మెల్యేలు గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామ్రావు పాటిల్ హిందీలో ప్రమాణం స్వీకరించారు. అయితే ఏదైతే అందరితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రోటెం స్పీకర్గా ఆ రోజు చాలా సీనియర్ అయినటువంటి అక్బరుద్దీన్ని వాళ్ళు ఎంపిక చేయడంతో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు మేము రాము, అక్బరుద్దీన్ ఉంటే మేము ప్రమాణం ఆయన ముందల మేము తల వంచి ప్రమాణం చేసే ప్రసక్తే లేదు, మేము 8 మంది ఎవరైతే స్పీకర్గా ఎన్నికైతారో వారి ముందు మేము ప్రమాణం స్వీకారం చేస్తానని అదే మాట మీద ఉండి ఈరోజు గడ్డం ప్రసాద్ ఎవరైతే 3వసారి దళిత్ స్పీకర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన ముందల 8 మంది ప్రమాణ స్వీకారం అయితే చేశారంట. దాంట్లో బీజేపీ ఎమ్మెల్యేలలో ముఖ్యంగా హిందీలో ప్రమాణం చేశారు. ఒకరు గోషమాల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే ఈయన రామరావు పవర్ పాటిల్ ఉన్నాడో ముదోల్, అక్కడ బహింస అనేది ఉంటుంది. హిందూ ముస్లిం వ్యతిరేక గొడవలకు కేర్ ఆఫ్ అడ్రస్ బహింస. ఇన్ని రోజులు అక్కడ విఠల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జరిగినా ఇక్కడ హిందువులంతా ఏకమై రామరావు పటేల్ని గెలిపించుకున్నారు. బహింసలో అల్లర్లు అనేవి చాలా దారుణంగా జరుగుతుంటాయి. హిందూ అనే వ్యక్తి మీద హిందూ అనే వ్యక్తి దొరికితే చాలా దారుణంగా శిక్షించేటువంటి సాంప్రదాయం అక్కడ ఉంది. అక్కడ కొంతవరకు ఎంఐఎం పవర్ కూడా చూపించేది. అక్కడ ఎంఐఎంకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా లీడర్లుగా ఉన్నారు. స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఎన్నిక. రైట్ ఇవి 2 PM సంబంధించినటువంటి వార్తలు. మరి దీంట్లో లాస్ట్గా రాసుకొచ్చింది ఏంటంటే రేపు కేసీఆర్ డిశ్చార్జ్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఈ నెల బాత్రూంలో ఏర్పడడం, అదేవిధంగా రేపు నందినగర్ బంజారా హిల్స్ సంబంధించినటువంటి
ఇంట్లో కూడా ఆయన పోతా ఉన్నారని రాసుకుంటూ వచ్చారు. మరి దిశ సంబంధించినటువంటి అదేవిధంగా 4 PM దిశ డైనమిక్స్ సంబంధించిన 4 PM కూడా చూసుకుందాం ఒకసారి. ఐటీ పరిశ్రమలపై ఫేక్ లీకులొద్దు, తొలి సమావేశంలో అధికారులను హెచ్చరించిన మంత్రి శ్రీధర్ బాబు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దని అధికారులపై ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. ఈ ఉదయం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఐటీ అధికారుల సమావేశమైన ఐటీ కంపెనీలు హైదరాబాద్ నుంచి తరలిపోతున్నాయని దుష్ప్రచారం చేయొద్దని, మీడియాకు లీకులు ఇవ్వకూడదని, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. అయితే నిన్న ఇదే దిశ డైనమిక్ సంబంధించినటువంటి 1000 కోట్ల ప్రాజెక్టు తమిళనాడుకు పోయింది అని బీఆర్ఎస్ నేతలు కానీ సోషల్ మీడియా కానీ మొత్తుకుంటుంది కదా, దాని మీద ఏదైతే ప్రభుత్వం నుండి కొత్తగా ఏర్పడిన తర్వాత ఐటీ అనేది మారిపోతూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయని దాని మీద మీడియాకు కానీ ఎవరైనా ఇలాంటి లీకులు చేస్తే సోషల్ మీడియాలో ఎవరేమన్నా చేస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటానని కూడా ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయగానే వాళ్ళ మీద అధికారుల మీద ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. సీఎం కాన్వాయ్లో ఇక బ్లాక్ కలర్ కార్లు రంగు మార్చాలని ముఖ్యమంత్రికి ఆదేశాలు. సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక కాన్వాయ్ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. కాన్వాయ్లోని తెల్లటి కార్లకు నలుపు రంగు వేయాలని ఆదేశించారు. ప్రస్తుతం సీఎం తన బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూజర్ కారులోనే ప్రయాణిస్తున్నారు. ముఖ్యమంత్రి కారుకు TS07FF 0009 నెంబర్ను అధికారులు కేటాయించారు. మిగిలిన కార్లకు TS09 RR 0009 సిరీస్ నెంబర్ ఉన్నది. భద్రతా కారణాల దృష్ట్యా కాన్వాయ్లోని అన్ని కార్లు ఒకేలా ఉండేలా నలుపు రంగు వేయాలని సీఎం ఆదేశించారు. అంటే ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో ఉన్నప్పుడు అక్కడ పూర్తిగా వైట్ కలర్ కార్లు కనిపిస్తూ ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో ఆయన బ్లాక్ కలర్ కార్లో తిరగడం అలవాటు. ఆయన బ్లాక్ కలర్ అంటే ఇష్టం కాబట్టి ఆయన వైట్ కలర్ కార్లకు బ్లాక్ కలర్ రంగు వేయాలని కోరుకుంటున్నారు. నీకన్నా బర్రెలక్కే నయం, ఏపీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు. అంటే బర్రెలక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుండి ఒక మరికల్ అనే గ్రామం నుంచి డైరెక్ట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుకునే స్థాయికి బర్రెలకు ఎదిగింది. బర్రెలకు ఒకసారి మనం అందరం హ్యాట్సాప్ చెప్పుకుందాం. ఆమెకు వచ్చిన ఓట్లు జనసేనకు రాలే. తెలంగాణలో పవన్ పార్టీకి డిపాజిట్లు నిల్. తెలంగాణ ఎన్నికల జనసేన పార్టీ పోటీ చేసిన అంశంపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన ఆయన అనంతరం మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన బర్రెలకు వచ్చిన ఓట్లు దత్తపుత్రుడికి రాలేదని ఎద్దేవా చేశారు. అదేవిధంగా టీడీపీ జనసేన పొత్తుపై మాట్లాడుతూ ఎన్నికలు వచ్చేసరికి పొత్తులు చిత్తులు మీద చంద్రబాబు ఆధారపడతారని ఆరోపించారు. అందుకే తెలంగాణలో తన దత్తపుత్రుని పోటీలో పెట్టగా అక్కడ డిపాజిట్లు కూడా రాలేదని ఆక్షేపించారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు పవన్ చేయని ద్రోహం లేదని, ఇండిపెండెంట్గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు తక్కువనా, బర్రెలకు ఎక్కువనా, లేదంటే బర్రెలక్కని మించిన వాళ్ళు వీళ్ళు కాదా అనేది పాయింట్. అయితే ఇక్కడ ఈమెకు 6,000 ఓట్లు వస్తే జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తే డిపాజిట్లు గల్లంతైనాయి బీజేపీ పొత్తుతోటి. బీజేపీకి సంబంధించిన క్యాడర్ ఉన్న బర్రెలక్కకు 6,000 ఓట్లు వస్తే వీళ్ళందరూ డిపాజిట్ కాలేని వాళ్ళు ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని అక్కడ పంపించిండు. అక్కడ పంపించడంతో ఆ డిపాజిట్ కోల్పోయాను. ఉత్తరాంధ్రకు వీళ్ళు చేసినంత అన్యాయం ఎవరు చేయలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తాను. బర్రెలక్క గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుకోవడం ఒక మంచి శుభ పరిణామం అని కూడా చూడొచ్చు. పెద్ద ఆర్టికల్తో పెద్ద ఐటమ్తో దిశ 4 PM న్యూస్ వచ్చింది. క్యాంప్ ఆఫీస్ షెడ్ అయినా సరే తక్కువ ఖర్చుతో కట్టించుకుంటా, ఆడంబరాలు అవసరం లేదు. రాష్ట్రంలో ఎక్కడ 24 గంటల సప్లై లేదు. హైదరాబాద్లోనే నిరంతరాయ సరఫరా. అసెంబ్లీలో మీడియాతో సీఎం రేవంత్ చిట్చాట్. ముఖ్యమంత్రిగా తాను ఆడంబరాలకు పోదలుచుకోలేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దుబారాన్ని తగ్గించాలనుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లేనందున మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రాంగణంలోని ఖాళీగా ఉన్న 1 ఎకరా స్థలంలో షెడ్ ఏర్పాటు చేసుకుని ఉండాలనుకున్నట్టు తెలిపారు. అక్కడ భవనాన్ని నిర్మించాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందని, అందుకే ఒక షెడ్ను కట్టించుకొని దాన్ని క్యాంప్ ఆఫీస్గా వాడుకుంటానని అన్నారు. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో చర్చ సందర్భంగా సీఎం పై వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోనే 24 గంటల కరెంట్.
రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ మినహా ఎక్కడ 24 గంటల కరెంట్ సరఫరా లేదని, సగటున 12 నుండి 14 గంటలు మాత్రమే వస్తుందన్నాయి. మరికొన్ని గ్రామాల్లో 12 గంటలు కూడా ఉండటం లేదన్నారు. విద్యుత్పై రివ్యూ సందర్భంగా అధికారుల నుంచి వచ్చిన అన్ని వివరాలు వచ్చాయని, వాటిని పరిశీలనలో ఏది స్పష్టమైందన్నారు. అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజుల పాటు జరగాలనేది BSc బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్వహిస్తుందన్నారు. అంటే రాష్ట్రంలో ముఖ్యంగా దీంట్లో గ్రేట్ ఏంటంటే గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా నీట్గా సింపుల్గా ఉండటం. ఎక్కడైనా నేను ఉంటాను, ఎందుకంటే ప్రజాభవన్ని బట్టి విక్రమార్క గారికి ఇవ్వడం, ఈయన మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్ర ప్రాంగణంలో 1 ఎకరా ఉందంట. దాంట్లో షెడ్ వేసుకొనైనా నేను ఉంటాను, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కట్టుకోవాలి, కేసీఆర్ లేక ప్రగతి భవన్ కట్టాలి, అక్కడ ఆడంబరాలు చూపించుకోవాలంటే కోట్లాది రూపాయలు ఉంటాయి అవసరం. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల కుబ్బిలో మిగిలింది కాబట్టి మేము అక్కడ తక్కువ ఖర్చులో సీఎం క్యాంప్ ఆఫీస్గా అక్కడే నేను ఉండబోతా ఉన్నాను, ఉండాలనుకుంటున్నాను. షెడ్ అయినా పర్వాలేదు, నేను రాష్ట్రంలో ఒక ప్రథమ పౌరునిగా ఉన్నాను కాబట్టి అక్కడ తక్కువ ఖర్చుతోటి తీయాలని. అదేవిధంగా కరెంటు గురించి సమీక్ష చేసిన తర్వాత, రివ్యూ మీటింగ్లు జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం, హైదరాబాద్ మినహాయిస్తే ఎక్కడ కూడా 24 గంటల కరెంటు లేదు. ఎక్కడ చూసినా 12 నుండి 14 గంటలు అయితే, కొన్ని చోట్లలో 12 గంటలే నడుస్తుందంట. దాని గురించి సమీక్ష చేశారు. దాని గురించి కూడా అసెంబ్లీ ఎన్ని రోజులు నడవాలనేది కూడా బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయిస్తుందని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. దీని విషయంలో చాలా సింపుల్గా ఉండాలని అనుకుంటున్నారు, సింపుల్గా ఆయన ఉండాలి అనుకుంటున్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత జర్నలిస్టుల ఇళ్లపై త్వరలో నిర్ణయం. జర్నలిస్టులకు గృహ వసతి అంశం దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నదని, గత ప్రభుత్వంలో పరిష్కారం దొరకకుండా ఎక్కడి గొంగలి అక్కడే అన్న తరహాలోనే ఉన్నదని, త్వరలోనే దీనికి పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ సూచనప్రాయంగా తెలిపారు. పలు జర్నలిస్టు సంఘాల నుంచి రిక్వెస్టులు వచ్చాయని, వాటిపై కొద్దిమంది సీనియర్లతో చర్చించి అందరికీ తగిన న్యాయం లభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. మరి గతంలో కేసీఆర్ కూడా జర్నలిస్టులకు మేము చేస్తామని అనుకుంటా, గత 2023కి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసిండో కేసీఆర్, ఆ రోజు కేసీఆర్ మీద వ్యతిరేక వార్తలు రాసినోనికి ఇల్లు రాదు, అక్రిడేషన్ రాదు. అదేవిధంగా ఏమి జర్నలిస్టులు అందరూ మా మీద పడ్డరు, మాకు ఎవరైతే మా సైడ్ ఎవరైతే వార్తలు రాశారో, మా సైడ్ ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము, వాళ్ళకి ఇల్లు ఇస్తాము, జర్నలిస్టులకు అనేది మాకు వ్యతిరేకంగా రాసిన వాళ్ళని అని చెప్పి ఆ రోజు మా అందరికీ గురువు లాంటి V6 శివారెడ్డి అన్న గారిని కూడా ఆ రోజు బహిష్కరించడం, V6ని కూడా రానియకుండా చేయడం, అది అన్ని అహంకారపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం అనేది కుప్పకూలడానికి కారణం. ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా జర్నలిస్టు సంఘాల తరఫున రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయంట. మేము కూడా కోరుకుంటున్నాం, తొందరలో జర్నలిస్టులకు మా జర్నలిస్టులకు సొంతంగా ఇల్లు లేనటువంటి పరిస్థితి, కిరాయిలు కట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది సార్, దయచేసి తొందరగా ఇస్తారని కూడా కోరుకుంటున్నాను. అండర్ 19 వరల్డ్ కప్ టీంకు సిరిసిల్ల యువకుడు ఎంపిక. వికెట్ కీపర్గా అవనీష్ రావుకు చోటు. దక్షిణాఫ్రికాలో జరిగే అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ ట్రై సిరీస్లో పాల్గొనే జాతీయ జట్టుకు సిరిసిల్ల జిల్లాకు చెందిన అరవెల్లి అవనీష్ రావు ఎంపిక అయ్యాడు. అతడి స్వగ్రామంలో ముస్తాబాద్ మండలంలోని పోద్గల్ చిన్ననాటి నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకున్న అవనీష్ అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్కు వికెట్ కీపర్గా ఎంపిక అవ్వడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంగ్రాట్స్ తెలుపుతూ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సైతం ట్వీట్ చేశారు. శుభ పరిణామం, ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి యువకులందరూ కూడా అటు క్రికెట్ వైపు కానీ అటు బాక్సింగ్ వైపు కూడా సాధిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మా వైఆర్ టీవీ నుండి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అని కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. ఐ లవ్ యూ డాడీ. మీడియా గ్యాలరీ నుంచి కౌశిక్ రెడ్డి కుమార్తె అరుపులు, ఒక్కసారిగా ఉలిక్కిపడిన అసెంబ్లీ. ఎవరైతే హుజురాబాద్కు సంబంధించినటువంటి ఎన్నికల్లో తన బిడ్డ ఇప్పుడు ఎమ్మెల్యే హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి కుమార్తె మీడియా గ్యాలరీ నుంచి కౌశిక్ రెడ్డికి ఐ లవ్ యూ డాడీ అనుకుంటూ కూడా అరిచిందంట. ఒక ప్రేమ, ఎందుకంటే తండ్రి అసెంబ్లీలో కూర్చోవడం, ఒక కొండను ఢీకొట్టినటువంటి పరిస్థితి. ఒక కొండ, ఈటల రాజేందర్ అంటే ఒక శిఖరం, ఆ శిఖరాన్ని ఢీకొట్టి ఈరోజు ఆయనను ఓడించి ఈరోజు అసెంబ్లీలోకి పోగానే
ఐ లవ్ యూ డాడీ అనే నినాదం వచ్చిందంట. ఇవాళ అసెంబ్లీ ప్రారంభం కాగానే ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్ ముందుకు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తుండగా మీడియా గ్యాలరీ నుంచి ఆయన కూతురు ఐ లవ్ యూ డాడీ అంటూ బిగ్గరగా అరిచింది. దీంతో సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిన్ననే పార్లమెంట్లో పొగబాంబు దాడి జరిగిన నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో నిఘా కట్టుదిట్టం చేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది కౌశిక్ రెడ్డి కుమార్తెను వెంటనే అసెంబ్లీ గ్యాలరీ నుంచి విజిటర్స్ గ్యాలరీకి తీసుకెళ్లారు. అంటే సంతోషాన్ని తట్టుకునే స్థాయిలో ఆమె లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక కొండని శిఖరాన్ని కొట్టారు కాబట్టి ఆ రోజు మా నాయనని గెలిపిరి, మా డాడీని గెలిపిస్తే ముళ్ళుగట్ట పట్టుకొని ఆయన వెనక తిరిగి 1000 కోట్లు తెప్పించి హుజురాబాద్ అభివృద్ధి చేపిస్తాం నా ప్రమాణం అని ఆమె అంటే, తర్వాత 3 తారీఖు నన్ను గెలిచి నన్ను ఎత్తుకొని తిరుగుతారో నా పాడని ఎత్తుకొని తిరుగుతారో అని ఆయన సెంటిమెంట్ డైలాగులు కొట్టి మొత్తంగా అయితే ఎన్నికల నుంచి గెలవాలనే ఆశ, ఈటల రాజేందర్ మీద పంతం నెగ్గించుకోవాలనే ఆశ రెండు బయటపడ్డాయి. ఈరోజు పాపం నిన్న ఏదైతే పార్లమెంట్లో నినాదాలు వినిపించగానే ఎమ్మెల్యేలంతా గుండె పట్టుకొని కూర్చున్నాడు. ఏం జరుగుతుంది రాబోయే మళ్ళీ అసెంబ్లీలోనే. ఆమెను ఎమ్మడే విజిటర్ గ్యాలరీకి వేసుకో. భూతగాదాల్లో యువకుడి దారుణ హత్య. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఘటన. భూతగాదాల్లో యువకుడి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జరిగింది. నర్సింహులపల్లి గ్రామానికి చెందిన త్యాగ రాకేష్కు వరుసకు అన్నాయే తిరుపతి భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ రాకేష్ 24 సంవత్సరాలు ఉన్నటువంటి రాకేష్ పై తిరుపతి గొడ్డలతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికి. ఇవన్నీ మొన్న లాకప్ డెత్ విషయం కావచ్చు, నిన్న మల్లారెడ్డికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, మరి మళ్ళీ ఒక వార్త రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి వార్త. అదేవిధంగా ఈ భూ వివాదాలు కూడా ధరణి రాకముందు బాగానే ఉండే. ఎందుకంటే ఎవరిని సత్తా ఉంటే ఎవరికి పొందాల్సిన వాళ్ళు ధరణి వచ్చినాక ఒక గుంట మా సొంత భూమి పక్కన పోతే సహించలేదు. ఎందుకంటే కొనలేని పరిస్థితి, భూమి ఎక్కడ చూసినా లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కరాచీ బేకరీలో పేలిన సిలిండర్, 15 మంది తీవ్ర గాయాలు, 6 పరిస్థితి విషమం. గగన్ పహాడ్లో ఘటన, ప్రమాదంపై సీఎం రేవంత్ ఆరా. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధి గగన్ పహాడ్లోని కరాచీ బేకరీలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలంట. రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి కరాచీ గగన్ పహాడ్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో గ్యాస్ సిలిండర్ పేలి చాలా మంది గాయాలయ్యంట. దీనిపై కూడా రేవంత్ ఆరా సీఎం రేవంత్ కూడా ఆరా తీస్తున్నారంటూ కూడా రాసుకుంటూ వచ్చింది. ఏపీ టు యూపీ గంజాయి అక్రమ రవాణా, 3 అరెస్ట్, 360 కేజీల సరుకు స్వాధీనం. కోటి విలువ చేసే గంజాయిని అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీకి తరలిసినటువంటి గంజాయి ముఠను ఏదైతే ఉందో దాంట్లో 3 అరెస్ట్ చేశారంట. 360 కిలోల గంజాయి సరుకును అయితే స్వాధీనం చేసుకున్నారంట. రైలు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో 2 యువకులు మృతి చెందారు. ఈ ఘటన గురువారం పెద్దపల్లి రైల్వే స్టేషన్లో జరిగింది. పెద్దపల్లి పట్టణంలోని ప్రైవేట్ వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్న రాజీవ్ యాకూబ్ 2వ నెంబర్ ప్లాట్ఫారంపై వాటర్ క్యాన్లు వేసి తిరిగి వస్తుండగా తెలంగాణ సూపర్ ఫాస్ట్ రైలు ఢీకొనడంతో దుర్మరణం చెందారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తేయాల్సి ఉంది. ఆర్బీఎఫ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పట్టాలు దాటుతుండగా ఢీకొన్న సూపర్ ఫాస్ట్ ట్రైన్ పెద్దపల్లి అక్కడ రైల్వే స్టేషన్లో వాటర్ క్యాన్స్ వేసే ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో వాటర్ క్యాన్లు వేసి తిరిగి మరింగు ప్లాట్ఫామ్కి వెళ్తున్న సమయంలో తెలంగాణ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనేది ఢీకొనడంతో అక్కడికక్కడ మృతి చెందారంట. దానికి వాళ్ళకి సంబంధించినటువంటి సంబంధించే వార్తలు కూడా అదే వాళ్ళకి సంబంధించిన రిలేషన్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రక్రియలో ఉందంట. ఇది ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జరిగినటువంటి ఈవినింగ్ ఎడిషన్, 1 PM ఎడిషన్, 2 PM ఎడిషన్ కూడా చూసాం కదా. దయచేసి అందరూ వైఆర్ టీవీ తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా